రాజకీయాల్లో శాశ్వతంగా ఎప్పుడు ఎవరు ఒకే పార్టీలో ఉంటారని కానీ వీళ్ళు ఇదే పార్టీలో ఇక చచ్చేదాకా బతుకుతారని కానీ ఎప్పుడు ఊహించలేం. పార్టీలో రాజకీయ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ఎటువైపైనా దూకే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తమ రాజకీయ భవిష్యత్తు అంతమవుతుంది అని తెలిసిన మరుక్షణమే ఆయా పార్టీలు మార్పు లేదంటే రాజకీయ భవిష్యత్తుపై ఒక పునరాలోచనలు చేసుకొని ముందుకు అడుగులు వేస్తుంటారు. తాజాగా అదే పని చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్లు. అవును, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ చంద్రబాబు రైట్ హ్యాండ్ అని చెప్పుకునే అచ్చెన్నాయుడు పార్టీ నుంచి గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా అంటే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడైతే కాదు, కానీ ఎన్నికల ఫలితాల అనంతరం అచ్చెన్నాయుడు బీజేపీలోకి చేరబోతున్నట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన ఆదేశాలు తీసుకోవడం, అలాగే బీజేపీకి సంబంధించిన కేంద్ర పెద్దలతో సైతం టచ్లోకి వెళ్ళడం అచ్చెన్నాయుడు ఫుల్ సిద్ధంగా ఉన్నారట. ఎన్నికల్లో కూటమి ఎలాగో ఓటమి చెందుతుందని, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ మనుగడ ఉండదని, ముందస్తు ప్రణాళికలో భాగంగా రాజకీయ అనుభవం బాగా ఉన్న అచ్చెన్నాయుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన రాజకీయ భవిష్యత్తును ఒక దిశానిర్దేశంతో కూడిన అంశాలతో దూకే ప్రయత్నం చేస్తున్నారట టీడీపీ నుంచి. ఇక టీడీపీకి సంబంధించిన అచ్చెన్నాయుడుతో పాటు యనమల రామకృష్ణుడు సైతం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఇటీవల యనమల కృష్ణుడు వెళ్ళారు, వాళ్ళ తమ్ముడు. ఇక తాజాగా యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో ఇతను కూడా సీనియర్ మంత్రిగా పనిచేశారు, చంద్రబాబుకు అత్యంత దగ్గరి వ్యక్తి. కానీ బీజేపీలోకి ఇతను సైతం దూకే పరిస్థితి, ప్రభావం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ వీళ్ళనందరినీ కూడా పూర్తిగా పక్కన పెట్టి కేవలం దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు జై కొడుతూ మోదీతో జతగట్టి బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఎవరు ఎప్పుడు సీట్ అడిగితే అక్కడ వాళ్లకు కన్ఫర్మ్ చేస్తూ కూటమిలో భాగంగా అక్కడ కేటాయించేశాడు వాళ్ళకు అసెంబ్లీ స్థానాలు. ఇక 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పార్టీలో పడిచచ్చి ఎంతో కష్టపడ్డ అచ్చెన్నాయుడుకి కానీ యనమల రామకృష్ణుడికి కానీ ఇలా చాలామంది సీనియర్లకు మాత్రం చంద్రబాబు ఎలాంటి అవకాశాలు పెద్దగా ఇచ్చిన పరిస్థితి లేదు. రొటీన్గానే వాళ్ళకు అవకాశాలు ఇచ్చడం జరిగింది. పెద్దగా బాధ్యత పార్టీలో లేకపోవడంతో, చెప్పిన మాట గ్రౌండ్ లెవెల్లో పనిచేయకపోవడంతో, ఒకవేళ ఎన్నికల ఫలితాలు తారుమారవుతే కనుక ఇమ్మీడియట్గా జంప్ అయ్యే దాంట్లో అచ్చెన్నాయుడు రామకృష్ణుడు ఇద్దరు కూడా ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది.